ఎంత బ్యూటిఫుల్ ఉందంటే అసలు చాలామంది చూడగానే అమ్మో ఇంత హెవీ ఆ జ్యువెలరీ బ్రైడల్ కలెక్షన్ అనుకుంటాం. బట్ ఇదొక్కటి వేసుకొని సారీకి చాలా సింపుల్గా అలా బయటకు వెళ్తే చాలండి, ఏ ఫంక్షన్కైనా చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. ఇలాంటి లాంగ్ హార కానీ ఇలాంటి షార్ట్ నెక్లెసెస్ కానీ ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయి. అండ్ ముక్కు పుడక కాడాస్ కానీ అండ్ పాపిడి బింది కానీ జుమ్కాస్ కానీ ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయి కదా. అండ్ మనకి ఏంటంటే జ్యువెలరీ టైంలో మనకి రిసెప్షన్లో కానివ్వచ్చు, పెళ్లి కూతురుని చేసేటప్పుడు మనకి ఇది ఒక్క జ్యువెలరీ సారీ మీదకి వేసుకుంటే చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది, చాలా నిండుగా ఉంటుంది. మనకి ఏదైనా సరే ఈ మోడల్లో కావాలి అన్నా మనకి నచ్చిన డిజైన్ని వీళ్ళ దగ్గరికి తీసుకొచ్చినా కూడా మనకి కావాల్సినటువంటి డిజైన్ మోడల్స్లో వీళ్ళు కస్టమైజ్ కూడా చేస్తారనమాట. వెల్కమ్ టు ఐడ్రీమ్. సో నేనైతే మన కుకట్పల్లిలో ఉన్న మనేపల్లి జ్యువెలరీస్కి అయితే వచ్చేసానండి. పెళ్లిళ్ళ సీజన్ వచ్చింది అన్నా, లేదు అంటే అకేషనల్లీ కానీ ఏదైనా మన ఇంట్లో శుభకార్యం జరిగితే ఖచ్చితంగా మనకి జ్యువెలరీ కావాలి. ఆ జ్యువెలరీ అనేది చాలా వెయిట్గా హెవీగా లేకుండా లైట్ వెయిట్లో చాలా ట్రెండీ కలెక్షన్స్ అయితే మనం ఎప్పటికప్పుడు అప్డేటెడ్గా ట్రెండీగా జ్యువెలరీ చూస్తున్నాం. అలాంటి అప్డేటెడ్ వర్షన్లో ఎప్పటికప్పుడు ట్రెండీగా జ్యువెలరీస్ని వీళ్ళు రెడీ చేస్తూ లైట్ వెయిట్లో మనకి బ్యూటిఫుల్ కలెక్షన్స్ అయితే వీళ్ళు చూపిస్తున్నారు. అది బ్రైడల్ కానీ, రెగ్యులర్ వేర్ కానీ, ఎథనిక్ వేర్ కానీ, ఇండో వెస్ట్రన్ స్టైల్లో కానీ, జ్యువెలరీ గోల్డ్లో కూడా ఇన్ని వెరైటీస్ ఉన్నాయి చూసారా. సో మరి ఇక లేట్ చేయకుండా మీకైతే ఈ మోడర్న్ డిజైన్స్ అన్నీ కూడా నేను చూపించేస్తాను. లైట్ వెయిట్లో చాలా హెవీ జ్యువెలరీ, చాలా బ్యూటిఫుల్గా కనిపించే జ్యువెలరీ అంతా కూడా నేను చూపించేస్తాను. సో నాతో పాటు వచ్చేయండి, లోపల కలెక్షన్ చూసేద్దాం. మనమైతే జ్యువెలరీ లైట్ వెయిట్ కలెక్షన్లో బ్రైడల్ కలెక్షన్ అండ్ రెగ్యులర్ వేర్ కలెక్షన్ మీకు చూపిస్తాను అన్నాను కదా. ఇక్కడ జ్యువెలరీ చూడండి, అసలు చిన్న పిల్లల కిడ్స్ దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు మనకి బ్రైడల్ కలెక్షన్ దగ్గర నుంచి అకేషనల్లీ కానీ రెగ్యులర్ వేర్ వరకు మనకు కావాల్సినటువంటి ఎక్సలెంట్ బ్యూటిఫుల్ కలెక్షన్ ఉంది. అండ్ ఇదే కాకుండా మన మన్పాలే వాళ్ళు ఏం చేస్తారు అంటే కస్టమైజ్డ్ కూడా చేస్తారనమాట. మనకి ఏ రకంగా కావాలి, మోడల్ ఎలా కావాలి, చిన్నదిగా కావాలా, స్టోన్స్తో కావాలా, ప్లెయిన్తో కావాలా, మనకి ఎలాంటి మోడల్ కావాలన్నా కూడా వాళ్ళు కస్టమైజ్ చేసి ఇస్తారు. ఎందుకంటే వీళ్ళు ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ ఉంది కాబట్టి సో వీళ్ళే ఎక్సలెంట్ డిజైన్స్తో చేస్తారనమాట. అండ్ ఇక్కడ చూడండి చిన్న చిన్న స్టడ్స్ దగ్గర నుంచి అండ్ మనకి కావాల్సినటువంటి జ్యువెలరీకి మ్యాచింగ్ కలెక్షన్కి కూడా వీళ్ళ దగ్గర మ్యాచింగ్ కలెక్షన్ ఉందన్నమాట. అండ్ ఇక్కడికి వచ్చేసేటప్పుడు కంప్లీట్గా చైన్స్, అండ్ ఈ చైన్స్ కూడా మనకి ఏంటంటే లైట్ వెయిట్లోని మనకి చాలా హెవీగా కనిపించాలి, నిండుగా కనిపించాలి, వెయిట్ ఉండకూడదు, లైట్ వెయిట్లో కావాలి, మనం అనుకున్న బడ్జెట్లో కావాలి అనుకుంటే ఇక్కడ మనేపాలే దగ్గరికి వచ్చేస్తే మనకి ఎక్సలెంట్ కలెక్షన్ ఉంది. సో ఇవన్నీ కూడా మంగళసూత్ర తాడ్స్ అనమాట. సో ఇవన్నీ కూడా ఎంత మోడర్న్లో మంచి డిజైన్ వేర్లో చాలా థిక్గా చాలా స్ట్రాంగ్గా ఉన్నాయి. అండ్ ఇక్కడికి వచ్చేసేటప్పటికి లైట్ వెయిట్ రెగ్యులర్ వేర్ అండ్ ఫ్యాన్సీ డ్రెస్సెస్ మీదకి, ఇండో వెస్ట్రన్ డ్రెస్సెస్ మీదకి మనకు కావాల్సినటువంటి చైన్స్ అన్నీ కూడా వీళ్ళ దగ్గర ఉన్నాయి. అండ్ ఇదైతే నాకు చాలా చాలా నచ్చింది, చాలా లైట్ వెయిట్ ఉంది. అండ్ మనకి చూస్తే చాలా హెవీగా ఉన్నట్టు కనిపిస్తుంది బయట ఎవరికైనా, బట్ చాలా లైట్ వెయిట్ ఉంది, చాలా సింపుల్గా ఉంది అండ్ చాలా బ్యూటిఫుల్గా ఉంది. అండ్ వైట్ గోల్డ్ అండ్ రోజ్ గోల్డ్ అనమాట. అండ్ ఎంత బ్యూటిఫుల్గా ఉంది చూడండి. నాకైతే ఇక్కడ చైన్స్ అవి చాలా బాగా నచ్చాయి అనమాట. అండ్ మంచి బ్యూటిఫుల్ కలెక్షన్ ఉంది వీళ్ళ దగ్గర. మనకి రెగ్యులర్లో కావాలి అన్నా, పార్టీ వేర్లో కావాలన్నా, హెవీలో కావాలన్నా కూడా ఉంది. అండ్ బ్లాక్ బీడ్స్ అండి, ఇక్కడైతే నెంబర్ ఆఫ్ కలెక్షన్ ఉంది. మనకి ఏంటి అంటే రెగ్యులర్గా కానివ్వచ్చు అండ్ అకేషనల్లీ కానివ్వచ్చు, రఫ్ అండ్ టఫ్గా యూస్ చేసుకునేటువంటి బ్లాక్ బీడ్ కలెక్షన్ అంతా కూడా ఉంది అనమాట. అండ్ ఇంకా జ్యువెలరీ దగ్గరికి వస్తారా, ఇదిగోండి మనకి పర్ల్స్తో, స్టోన్స్తో, మంచి మంచి కాంబినేషన్స్తో మనకి శారీస్ మీదకి నెంబర్ ఆఫ్ డిజైన్ వేర్ కావాల్సినటువంటి డిజైన్ వేర్స్ సింగిల్ షార్ట్ చైన్స్ అన్నీ అవైలబుల్ ఉన్నాయి. అండ్ ఇక్కడ బ్లాక్ బీడ్స్లో కూడా ఏంటి అంటే మనకి సింపుల్గా కావాలి అన్నా, షార్ట్లో కావాలి అన్నా, లాంగ్ లెంత్లో కావాలి అన్నా, హెవీలో కావాలన్నా కూడా వీళ్ళ దగ్గర అవైలబుల్. అండ్ ఇక్కడికి వచ్చేసేటప్పటికి మెయిల్ అండ్ ఫీమేల్కి కావాల్సినటువంటి కడియాస్ అన్నీ కూడా ఇక్కడ అవైలబుల్ ఉన్నాయన్నమాట. అండ్ బిగ్ సైజ్లో కావాలి అన్నా, స్మాల్ సైజ్లో కావాలి అన్నా, స్టోన్లో కానీ ప్లెయిన్లో కావాలి అన్నా కూడా చాలా మంచి కలెక్షన్ ఉంది. అండ్ ఇప్పుడంతా కూడా మనకి ఇది చాలా ట్రెండీగా కనిపిస్తుంది అనమాట. ఇలాగా మనకి ఏంటి అంటే ఇది
అంటే దిష్టి అని అంటారు కొంతమంది, లేదు అంటే కొంచెం ఫ్యాన్సీగా బ్లాక్ కలర్ చాలామంది బాయ్స్ ఎక్కువగా లైక్ చేస్తారు. కిడ్స్ దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు ఇలాంటి లయన్స్తో ఉన్నటువంటి మంచి స్ట్రాంగ్గా లింక్స్తో ఉన్నటువంటి బ్రాస్లెట్స్ కూడా చాలా బ్యూటిఫుల్ ఉన్నాయి. అండ్ ఇక్కడ నెంబర్ ఆఫ్ కలెక్షన్స్ ఉన్నాయన్నమాట వీళ్ళ దగ్గర, కిడ్స్ దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు. అండ్ ఇక్కడ కూడా చూడండి కడియాస్ అన్నీ కూడా మంచి మంచి మోడర్న్ కడియాస్ అన్నీ కూడా వీళ్ళ దగ్గర అవైలబుల్ ఉన్నాయి. అండ్ ఇక్కడికి వచ్చేసేటప్పటికి బ్యాంగిల్స్, మనకి కంకణాల దగ్గర నుంచి ప్లెయిన్ బ్యాంగిల్స్ దగ్గర నుంచి డిజైన్ బ్యాంగిల్స్ అండ్ హెవీ బ్యాంగిల్స్ అండ్ మోడర్న్ బ్యాంగిల్స్, నెంబర్ ఆఫ్ బ్యూటిఫుల్ కలెక్షన్ అయితే వీళ్ళ దగ్గర. ఇలాంటి డిజైన్తో ఉన్నటువంటి బ్యాంగిల్స్ కూడా వీళ్ళ దగ్గర అవైలబుల్ ఉన్నాయి. సో మనకి ఏంటంటే చాలా స్ట్రాంగ్గా ఉంటుంది, మనం చూస్తూ ఉంటాం అన్నమాట. మన శారీస్కి తగలకూడదు, చాలా బాగుండాలి, హెవీగా ఉండాలి, బట్ లైట్ వెయిట్ ఉండాలి, మనం అనుకున్న బడ్జెట్లో వచ్చేయాలి. అలాంటి బ్యాంగిల్స్ కలెక్షన్ అంతా కూడా వీళ్ళ దగ్గర నెంబర్ ఆఫ్ కలెక్షన్ అయితే వీళ్ళ దగ్గర ఉంది. అండ్ చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు నెంబర్ ఆఫ్ మంచి కలెక్షన్స్తో, మంచి డిజైన్తో, మంచి ఫినిషింగ్తో ఉన్నాయన్నమాట. అండ్ ఇక్కడికి వచ్చేసేటప్పటికి అంతా పర్ల్స్. ఈ పర్ల్స్ కలెక్షన్ అనేది మనకి చాలా చాలా ఎక్కువగా నచ్చుతుంది. బికాజ్ మనం కొన్ని రిచ్ టైప్లో శారీస్ కట్టుకోవాలి అనుకుంటే మనం జస్ట్ బ్లాక్ బీట్స్ అండ్ ఒక్క కైండ్ ఆఫ్ ఇలాంటి పర్ల్స్ ఒకటి వేసుకుంటే శారీకి ఆ పార్టీకి చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. శారీ అనే కాదు, మనం ఇండో వెస్ట్రన్లో హాఫ్ శారీస్ కానివ్వచ్చు అండ్ లహంగాస్ కానీ అలాంటి వాటికి చాలా ఎక్సలెంట్గా ఉంటుందండి ఈ పర్ల్స్ కలెక్షన్ అయితే. అండ్ మనకి హెవీ బ్రైడల్ కలెక్షన్లో లైట్ వెయిట్లో ఉన్నటువంటి బ్రైడల్ జ్యువెలరీని కూడా మనం చూసేద్దాం. సో లైట్ వెయిట్ టోటల్ బ్రైడల్ కలెక్షన్ అనమాట. అండ్ కంప్లీట్ మ్యాచింగ్ వడ్డానం కానీ, ఇలాంటి జ్యువెలరీ, లాంగ్ హారా కానీ, అండ్ షార్ట్ నెక్లెసెస్ కానీ, ఇయర్ రింగ్స్ కానీ, ఇంకా బ్యాంగిల్స్, పాపిడి బిందె, ఇలాంటివి కూడా చాలా మంచి మంచి కలెక్షన్ ఉన్నాయి. సో నాతో పాటు ఫాలో అయిపోయి. నేనైతే మరి ఇక్కడ బ్యూటిఫుల్ కలెక్షన్ ఉంటుంది అని చెప్పాను కదా, లైట్ వెయిట్లో కూడా ఉంటుంది అన్నాను కదా. అండ్ ఇక్కడ నెక్లెసెస్ కానీ, షార్ట్ నెక్లెసెస్లో కానీ లైట్ వెయిట్లో డిఫరెంట్ మోడల్స్ అయితే ఉన్నాయండి. సో నేనైతే చూపిస్తాను చూడండి. ఆల్మోస్ట్ మనకి ఇది 5 పేటలతో ఉన్నటువంటి ఇండో వెస్ట్రన్ స్టైల్లో ఉన్నటువంటి హారం కదా. బట్ మీరైతే గెస్ చేయండి ఎన్ని గ్రామ్స్ ఉంటుంది. ఎస్, నాకు తెలుసండి, మనం అందరం కూడా 30, 35, 40, 45 ఉంటుందని ఎక్స్పెక్ట్ చేస్తాం కదా. జస్ట్ 20 గ్రామ్స్లోనే లైట్ వెయిట్లో ఇంత స్ట్రాంగ్గా, ఇంత బ్యూటిఫుల్ స్టోన్స్తో చాలా ఎక్సలెంట్గా, చాలా నిండుగా ఉందన్నమాట. సో నాకైతే చాలా చాలా నచ్చింది. ఇదైతే చూడండి కంప్లీట్గా బీట్స్తో, మళ్ళీ ఇది కూడా చాలా సింపుల్గా, చాలా లైట్ వెయిట్లో, చాలా బ్యూటిఫుల్గా ఉంది. ఇదైతే నాకు చాలా చాలా నచ్చింది. అండ్ ఇదైతే జిలేబీ నెక్లెస్ అంట. సో మనం తినే జిలేబీ కాదు, ఇది మోడల్ వచ్చేసి జిలేబీ. సో జిలేబీ నెక్లెస్ కూడా లైట్ వెయిట్లో చాలా బ్యూటిఫుల్గా ఉంది. కుందన్ వర్క్స్తో, స్టోన్ వర్క్స్తో, బీడ్స్తో చాలా ఎక్సలెంట్గా డిజైన్ చేశారు. అండ్ చాలా స్ట్రాంగ్గా కూడా ఉందన్నమాట. అండ్ ఇదే జిలేబీ మోడల్లో కొంచెం మనకి వెయిట్ ఉండి కొంచెం ఇంకా హెవీగా కనిపించాలి అంటే సో ఇలాంటిది మనకి ఇది ఏంటి అంటే అది రెగ్యులర్గా మనం ఏదైనా చిన్న చిన్న అకేషన్స్కి వాటికి మనం యూజ్ చేయొచ్చు. ఇది ఏంటి అంటే బ్రైడల్ కలెక్షన్కి ఇది యూజ్ చేయొచ్చు అనమాట. సో ఇది కూడా నేను వేసుకున్నాను కదా, ఇలాంటి లాంగ్ హారా చాలా హెవీగా ఉన్న వాటికి ఇలాంటి జిలేబీ కొంచెం హెవీగా ఉన్నటువంటి నెక్లెసెస్ అయితే చాలా బాగుంటాయి. అండ్ ఇక్కడ కూడా చూడండి బీడ్స్ కానీ, కుందన్ వర్క్స్ కానీ, అండ్ గ్రీన్ అండ్ పింక్ కాంబినేషన్లో మంచి మోడల్తో అండ్ డిజైన్తో, ఎలిఫెంట్స్తో, ఇక్కడ ఫ్లవర్స్తో చాలా బ్యూటిఫుల్గా వీళ్ళైతే మేకింగ్ చేశారు. అండ్ అన్నిటికన్నా చాలా స్ట్రాంగ్గా ఉంది. అండ్ మెయిన్ మనం ఏంటి అంటే పెద్దవాళ్ళు ఖచ్చితంగా లింక్స్ చెక్ చేస్తారనమాట. ఈ లింక్స్ అనేది ఎంత స్ట్రాంగ్గా ఉంది, ఎంత లైట్ వెయిట్గా ఉంది, సారీకి తగులుతుందా లేకపోతే డ్రెస్సెస్కి తగులుతుందా అని చెప్పి చెక్ చేస్తూ ఉంటారు. బట్ ఈ లింక్స్ అనేది కూడా చాలా స్ట్రాంగ్గా ఉన్నాయి. అండ్ ఫినిషింగ్ చాలా బాగుంది. అండ్ చాలా క్లియర్గా వీళ్ళు రెడీ చేస్తున్న డిజైన్ వర్క్ అయితే మాత్రం ఎంత క్లీన్గా, ఫినిషింగ్ వర్క్ అయితే ఎంత బ్యూటిఫుల్గా ఉంది చూసారు కదా. సో ఇలాంటి మోడల్స్, ఇలాంటి హెవీ నెక్లెసెస్లో కానీ అండ్ లాంగ్ హారాస్లో కానీ ఇంకా మంచి మంచి బ్యూటిఫుల్ కలెక్షన్ ఉందండి. సో నేను వేసుకునేటువంటి చూసారు కదా ఎంత బ్యూటిఫుల్ ఉందంటే అసలు చాలామంది చూడగానే అమ్మో ఇంత హెవీ ఆ జ్యువెలరీ బ్రైడల్ కలెక్షన్ అనుకుంటాం. బట్ ఇదొక్కటి వేసుకొని సారీకి చాలా సింపుల్గా అలా బయటకు వెళ్తే చాలండి, ఏ ఫంక్షన్కైనా చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. సో అలాంటిది ఎంత హెవీ నెక్లెస్ కాకుండా ఇంత లైట్ వెయిట్లో కూడా ఇలాంటి లాంగ్ హారా కానీ, ఇలాంటి షార్ట్ నెక్లెసెస్ కానీ ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయి. అండ్ ముక్కు పుడక కాడాస్ కానీ, అండ్ పాపిడి బింది కానీ,
జుమ్కాస్ కానీ ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయి కదా. అండ్ ఇంకా మంచి మంచి కలెక్షన్ ఉంది. ఇలా నాతో పాటు ఫాలో అయిపోండి, ఇంకా చూపించేస్తాను. సో ఇక్కడైతే నా దగ్గర లైట్ వెయిట్లో కోరల్ కాన్సెప్ట్లో టెంపుల్ కలెక్షన్ అయితే చాలా బ్యూటిఫుల్గా ఉంది. నిజంగానే చాలా లైట్ వెయిట్లో ఉందండి. మనం చూడడానికి అమ్మో చాలా వెయిట్ ఉంటుందేమో అనుకుంటాం, అస్సలు వెయిట్ లేదు. అండ్ ఇక్కడ చూసారా టెంపుల్ కలెక్షన్, అసలు ఫినిషింగ్ అయితే చాలా బాగుంది. అండ్ మేకింగ్ కూడా చాలా బాగా ఇది చేశారనమాట. అసలు దీనిని ఇంత ప్రాపర్గా ఇంత డిజైన్ చేయడం అనేది ఎక్సలెంట్. అండ్ ఇక్కడ చూసారు కదా అమ్మవారిది అయితే చాలా బ్యూటిఫుల్గా ఫినిషింగ్ ఉంది. అమ్మవారి కళ్ళు కానీ, నోజ్ కానీ, స్మైల్ కానీ, అమ్మవారు వేసుకున్నటువంటి ఇక్కడ ఆర్నమెంట్స్ కూడా చాలా బ్యూటిఫుల్గా ఫినిషింగ్ కనిపిస్తుంది అనమాట. అండ్ అన్నిటికన్నా చాలా లైట్ వెయిట్ ఉంది. అండ్ ఇక్కడ ఆరెంజ్ కానీ, వైట్ పర్ల్స్ కానీ, అండ్ గ్రీన్ పర్ల్స్, అండ్ ఈ మెరూన్ కలర్ స్టోన్స్ వర్క్తో చాలా బ్యూటిఫుల్గా ఫినిష్ చేశారు. అండ్ నాకైతే చాలా చాలా నచ్చింది. అండ్ ఇది కూడా టెంపుల్ జ్యువెలరీ అనమాట. అండ్ బ్రైడల్ కలెక్షన్ ఇవన్నీ కూడా. అండ్ మనకి చాలా లైట్ వెయిట్ ఉందండి. మనం చూడడానికి అమ్మో ఇంత హెవీగా ఉందేమో అని అనుకుంటాం కదా, అసలు హెవీగా లేదు. చాలా లైట్ వెయిట్లో చాలా బ్యూటిఫుల్గా ఫినిషింగ్ చేశారు. అండ్ ఇక్కడ చూస్తే పింక్ కలర్ అండ్ వైట్ కలర్ మిక్సింగ్ స్టోన్స్తో అండ్ పర్ల్స్తో బీడ్స్తో అసలు ఎక్సలెంట్గా వీళ్ళైతే రెడీ చేశారు. అండ్ ఇక్కడ ఈ 2 ప్లేసెస్లో కూడా మనకి అమ్మవారి పెండెంట్స్ అనేది చాలా క్లియర్గా మనకు కనిపిస్తుంది. అండ్ ఇక్కడతో మళ్ళీ జాయింట్ చేశారు. అండ్ ఈ జాయింట్ లింక్స్ కూడా చాలా స్ట్రాంగ్గా ఉన్నాయి చూడండి. అసలు చాలా బ్యూటిఫుల్ ఉంది, లైట్ వెయిట్లో ఉంది. అండ్ జ్యువెలరీ అయితే కలెక్షన్ చాలా ఎక్సలెంట్గా ఉంది. అండ్ ఇదైతే కంప్లీట్గా కృష్ణుడి టైప్లో చాలా ట్రెండీగా రెడీ చేశారనమాట. అండ్ మనకి ఏంటంటే జ్యువెలరీ టైంలో మనకి రిసెప్షన్లో కానివ్వచ్చు, పెళ్లి కూతురుని చేసేటప్పుడు మనకి ఇది ఒక్క జ్యువెలరీ సారీ మీదకి వేసుకుంటే చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది, చాలా నిండుగా ఉంటుంది. అండ్ మనకి ఇది చూస్తే చాలా వెయిట్ అనిపిస్తుంది, కానీ హెవీ వెయిట్ లేదు, అలానే లైట్ వెయిట్ కూడా కాదు. అండ్ లైట్ వెయిట్ అంటే మరీ లైట్ వెయిట్ కాకుండా అండ్ వెయిట్ తక్కువతోనే చాలా బ్యూటిఫుల్గా వీళ్ళైతే రెడీ చేశారు. అండ్ ఈ కుందన్స్ వర్క్ కానీ, అండ్ ఈ పర్ల్స్లో కానీ స్మాల్ పర్ల్స్ అనమాట, స్టోన్స్ ఇవన్నీ కూడా చాలా బ్యూటిఫుల్గా రెడీ చేశారనమాట. అండ్ ఇది ఏదైతే ఫినిషింగ్ ఉందో ఈ ఫినిషింగ్ అనేది చాలా బాగుందండి. అండ్ ఐ థింక్ ఇది మ్యాట్ ఫినిషింగ్ లాగా కూడా అనిపిస్తుంది, కానీ చాలా బ్యూటిఫుల్ కలెక్షన్ అయితే వీళ్ళ దగ్గర ఉన్నాయి. అండ్ కృష్ణుడు అయితే ఎంత బ్యూటిఫుల్గా ఉన్నారో. సో మనకి ఏంటంటే బీచ్లో హారాన్ని ఎక్కువగా ఇప్పుడు ట్రెండీగా లైక్ చేస్తూ ఉంటాం అనమాట. ట్రెండీ కలెక్షన్స్లో మనకి ఏ సారీ మీదకైనా సరే ఇది కాంట్రాస్ట్గా చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. సో లైట్ కలర్స్ కానీ, పీచ్ కలర్స్ కానీ, అలాంటి వీటికి ఇలాంటి కలర్ కాంబినేషన్స్తో ఉన్నటువంటి ఈ బీడ్స్ తో ఈ హార అనేది చాలా బాగుంది. అండ్ లైట్ వెయిట్ ఉంది, అండ్ ఎక్సలెంట్గా ఉంది, అండ్ చాలా నిండుగా కూడా ఉంటుందన్నమాట. సో మనం ఎలాంటి ఇండో వెస్ట్రన్లో కానీ అండ్ కంప్లీట్ ట్రెడిషనల్ వేర్లో కానీ ఇలాంటి సారీస్ మీదకైనా సరే, హాఫ్ సారీస్ మీదకైనా సరే ఇది సింగిల్గా చాలా బాగుంటుంది. అండ్ బీట్స్ అయితే మాత్రం చాలా స్ట్రాంగ్గా ఉన్నాయి అండ్ చాలా ఎక్సలెంట్గా అనిపిస్తుంది. అండ్ మేకింగ్ కానీ ఫినిషింగ్ కానీ చాలా బ్యూటిఫుల్గా ఉంది. అయితే ఇక్కడ చూసుకున్నట్టయితే చూడండి, అసలు చాలా స్ట్రాంగ్గా మంచిగా చాలా థిక్కెస్ట్గా మంగళసూత్ర చైన్స్ ఉన్నాయి అండ్ బ్లాక్ బీడ్స్ ఉన్నాయి. బ్లాక్ బీడ్స్లో కూడా ఏంటి అంటే రెగ్యులర్గా మనం యూజ్ చేసుకునేటువంటి కుందన్ కానీ, పర్ల్స్ కానీ, అండ్ చాలా క్యూటెస్ట్ స్టోన్ అనమాట. ఇప్పుడు ప్రజెంట్ ట్రెండింగ్లో ఉన్న బ్లాక్ బీడ్ అనమాట. ఇది చాలా అంటే చాలా చాలా బ్యూటిఫుల్గా ఉంది. ఇదైతే చాలా అంటే ఎక్సలెంట్గా ఉంది. అండ్ వీటితో పాటు మనకి ఏంటి అంటే కంప్లీట్గా ఇది లక్ష్మీదేవిది అనమాట. అండ్ చూసారు కదా, అండ్ ఇది కూడా కంప్లీట్గా మ్యాచింగ్ అనమాట. బ్లాక్ బీట్ కానివ్వచ్చు అండ్ అలాగే మంగళసూత్ర కానీ కంప్లీట్గా మనం ఇది డైలీ రెగ్యులర్ వేర్ యూజ్ చేసుకోవచ్చు అనమాట. చాలా స్ట్రాంగ్గా ఉంది, చాలా థిక్గా ఉంది. అండ్ మోడల్ కానీ ఫినిషింగ్ కానీ చాలా బాగుంది. ఇక్కడైతే ఏంటంటే రాముడు, సీత, లక్ష్మణుడు ఉన్నారనమాట ఈ పెండెంట్ మీద, మంగళసూత్ర పెండెంట్ మీద. అండ్ ఇక్కడ ఏంటంటే కంప్లీట్గా అమ్మవారు డిజైన్, అమ్మ లక్ష్మీదేవి, అండ్ ఇదంతా కంప్లీట్ డిజైన్తో ఉంది. అండ్ ఇదంతా స్టోన్ వర్క్ చాలా బ్యూటిఫుల్గా ఉందండి ఇదైతే మాత్రం.
అండ్ మనకి రెగ్యులర్ వేర్లో కావాలి అన్న డైలీ యూస్ పర్పస్లో కూడా మనం చేసుకోవచ్చు అండ్ అకేషనల్లీ కూడా యూస్ చేసుకోవచ్చు. అండ్ ఇవన్నీ కూడా చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి. ఈ పెండెంట్స్ కానీ, ఈ స్టోన్స్ కానీ, అండ్ ఈ డిజైన్ కానీ, బటర్ఫ్లై డిజైన్, ఫ్లవర్ డిజైన్ చాలా ఎక్సలెంట్గా ఉన్నాయి తాళ్ళు. అండ్ మనకి ఏంటంటే బ్యాంగిల్స్ అనేది మనకి అకేషనల్లీ యూస్ చేసుకోవడానికి చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయండి. సో మనం రెగ్యులర్గా ఉంచుకోవచ్చు అండ్ ఫంక్షన్స్కి, బ్రైడల్కి కూడా ఇలా యూస్ చేయొచ్చు. అండ్ మెయిన్ ఏంటి అంటే కంప్లీట్గా బ్యాంగిల్స్ అనేది హెవీ వెయిట్ కాకుండా కంప్లీట్ లైట్ వెయిట్ అండి బ్యాంగిల్స్ అనేది. అండ్ డిజైన్ చాలా బాగుంది, మ్యాట్ ఫినిషింగ్తో, కుందన్స్తో, స్టోన్స్తో, బీడ్స్తో అండ్ టెంపుల్ వర్క్తో చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి అమ్మవారు అండ్ స్టోన్స్ డిజైన్స్తో. సో మనకి ఏంటి అంటే కంప్లీట్గా ఇది రెగ్యులర్ వేర్ బ్యాంగిల్స్ కూడా ఉన్నాయన్నమాట. మనం కాకపోతే డైలీ యూజ్ బ్యాంగిల్స్ అనేది మనం చూపించట్లేదు, బట్ ఇవి కంప్లీట్గా కంకణాలు అనేది టెంపుల్ డిజైన్లో ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయి చూసారా. అండ్ ఇక్కడ గ్రీన్ అండ్ మెరూన్ స్టోన్స్తో, వైట్ స్టోన్స్తో, బీడ్స్తో చాలా బ్యూటిఫుల్గా డిజైన్ చేశారు. ఫినిషింగ్ అయితే చాలా బాగుంది, చాలా స్ట్రాంగ్గా ఉన్నాయి కంకణాలు కూడా. అండ్ మనకి ఏంటి అంటే మనకు కావాల్సినటువంటి సైజ్తో, అంటే చాలామందికి ఇక్కడ వెళ్ళదు, బట్ వీళ్ళు ఏం చేశారు అంటే మనకి కంప్లీట్గా స్క్రూ టైప్లో హ్యాపీగా మనం పెట్టుకొని మన హ్యాండ్కి చాలా ఫిట్గా చాలా బ్యూటిఫుల్గా ఉంటాయి అన్నమాట. సో ఈ కంకణాలన్నీ అండ్ మన జెంట్స్కి మన జెంట్స్కి సంబంధించిన బ్రాస్లెట్స్ అనేది ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయి చూడండి. ఇది కంప్లీట్గా జాక్ వైర్ వస్తుందన్నమాట. అండ్ ఇదైతే కంప్లీట్ స్టోన్స్తో అండ్ షైనీతో విత్ రోడియం పాలిష్తో చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి. ఇవన్నీ కూడా ఏంటంటే జెంట్స్ కడియాలన్నమాట. అండ్ ఇక్కడ చాలా మంచి డిజైన్స్ ఉన్నాయి. అండ్ మనకి కావాల్సినటువంటి మోడల్స్ అన్నీ కూడా మనం ఇక్కడికి డైరెక్ట్గా లైవ్లో వచ్చి మనం చూస్ చేసుకోవచ్చు. ఎంత బ్యూటిఫుల్ ఉన్నాయి చూసారు కదా. అండ్ మనకి ఏంటంటే షార్ట్ హారాస్లో నా బ్యాక్గ్రౌండ్లో చూసారు కదా, ఇవన్నీ కూడా షార్ట్ నెక్లెసెస్ అనమాట. ఇలాంటి నెక్లెసెస్ కానీ, బ్లాక్ బీడ్స్లో డిజైన్స్ కానీ, అండ్ ఇలాంటి ఫింగర్ రింగ్స్ కూడా ఎంత బ్యూటిఫుల్గా నెయిల్స్కున్నాయి చూసారా హ్యాండ్స్కి. అండ్ మనకు కావాల్సినటువంటి ఫుల్ రింగ్ కానీ ఇలాంటి మంచి మంచి డిజైన్స్ మోడల్స్ ఉన్నాయి. అండ్ మణిపాల్లో మనకి కావాల్సినటువంటి రెగ్యులర్ జ్యువెలరీతో పాటు లైట్ వెయిట్ జ్యువెలరీ కలెక్షన్ అయితే ది ఎక్సలెంట్ కలెక్షన్ ఉంది. మనకి టెంపుల్ డిజైన్లో కానివ్వచ్చు, ఫినిషింగ్ కానీ, మేకింగ్లో కానీ ఎక్సలెంట్గా ఉందండి. అండ్ అన్నిటికన్నా ముఖ్యంగా మనకి ఏదైనా సరే ఈ మోడల్లో కావాలి అన్నా మనకి నచ్చిన డిజైన్ని వీళ్ళ దగ్గరికి తీసుకొచ్చినా కూడా మనకి కావాల్సినటువంటి డిజైన్ మోడల్స్లో వీళ్ళు కస్టమైజ్ కూడా చేస్తారనమాట. అండ్ మంచి లైట్ వెయిట్లో మంచి జ్యువెలరీ ఉన్నాయి. అండ్ టెంపుల్ జ్యువెలరీ ఉంది. అండ్ లైట్ వెయిట్ బ్రైడల్ కలెక్షన్ అండ్ రెగ్యులర్ కలెక్షన్ కూడా మంచిగా ఉన్నాయి. కాబట్టి మీరైతే మిస్ చేయకుండా మన కూకట్పల్లిలో ఉన్న స్టోర్ని అయితే మీరు విజిట్ చేయండి. ఇదైతే కంప్లీట్గా లైట్ వెయిట్లో నక్షి కలెక్షన్ అనమాట. ఎంత బ్యూటిఫుల్గా ఉంది చూడండి. ఫినిషింగ్ అయితే చాలా నచ్చింది. అండ్ ఇది ఆరెంజ్ కలర్ మనం చాలా రేర్గా చూస్తూ ఉంటాము. అండ్ గోల్డ్ అండ్ ఇక్కడ గ్రీన్ అండ్ మెరూన్ కాంబినేషన్స్తో స్టోన్స్ అండ్ బీడ్స్ అండ్ నక్షి కలెక్షన్ అంటే ఎంత బ్యూటిఫుల్గా ఉందంటే ఫినిషింగ్ కానీ, మేకింగ్ కానీ చాలా చాలా ఎక్సలెంట్గా ఉందండి. చాలా లైట్ వెయిట్ ఉంది. అండ్ లైట్ వెయిట్లో ది ఎక్సలెంట్ బ్యూటిఫుల్ సెట్ అనమాట. షార్ట్ నెక్లెస్ అండ్ లాంగ్ హార ఎక్సలెంట్గా ఉందన్నమాట. అండ్ చాలా బాగుంది. అండ్ మెయిన్ ఏంటంటే వడ్డానాలు. అండ్ వడ్డానాల్లో ఏంటంటే కాసుల పేరు నేను ఇందాక వేసుకున్నాను కదా, వడ్డానం స్టైల్లో వస్తుంది. అండ్ కాసుల పేరు హారం స్టైల్లో కూడా ఉంటుందన్నమాట. హారం ప్లస్ మనకు వడ్డానంలో కూడా యూజ్ చేసుకోవచ్చు. వెంకటేశ్వర స్వామి చూడండి అసలు ఎంత బ్యూటిఫుల్గా ఉంది అంటే వడ్డానం చాలా చాలా బ్యూటిఫుల్గా ఉంది. అండ్ కిడ్స్కి కానీ అండ్ మ్యాచ్యూర్ ఫంక్షన్స్లో కానీ అండ్ బ్రైడల్కి కానీ చాలా ఎక్సలెంట్గా ఉంటుంది. ఫినిషింగ్ కానీ అండ్ కలర్ కాంబినేషన్స్ అండ్ ఈ బీడ్స్ అన్నీ కూడా చాలా ఎక్సలెంట్ కలెక్షన్ అయితే ఉన్నాయి. అండ్ ఇదైతే కంప్లీట్గా అష్టలక్ష్మి విత్ లక్ష్మీనారాయణ స్వామి అనమాట. అండ్ అష్టలక్ష్మిస్తో ఉన్నటువంటి వడ్డానం చూడండి, మనకు అన్నీ కూడా అష్టలక్ష్మిలు కనబడుతున్నారు. అండ్ లక్ష్మీదేవి యొక్క ఫేస్ కానీ ఫినిషింగ్ కానీ చాలా బ్యూటిఫుల్గా వీళ్ళైతే చెక్కారనమాట. అండ్ చాలా అద్భుతంగా ఉంది. అండ్ మేకింగ్ అయితే చాలా ఎక్సలెంట్గా ఉంది. ఫినిషింగ్ అయితే చాలా బ్యూటిఫుల్గా ఉంది. అండ్ కలర్ కాంబినేషన్తో అయితే బీడ్స్ అనేది చాలా బ్రైడల్గా చాలా బ్యూటిఫుల్గా కనిపిస్తుంది. అండ్ ఇలాంటి కలెక్షన్ మన స్టోర్లో చాలా చాలా ఉన్నాయి.
అండ్ డైమండ్స్లో కానీ, పర్ల్స్లో కానీ, అండ్ లైట్ వెయిట్లో కానీ, అండ్ బ్రైడల్ కలెక్షన్ కానీ, రెగ్యులర్ చైన్స్, రెగ్యులర్ బ్యాంగిల్స్, రెగ్యులర్ ఇయర్ రింగ్స్, ఇలాంటి మనకి కావాల్సినటువంటి ఫింగర్ రింగ్స్ అండ్ బ్రైడల్ కలెక్షన్ A to Z మనకి కావాల్సినటువంటి లైట్ వెయిట్లో ఎక్సలెంట్ కలెక్షన్ అయితే మన స్టోర్లో అయితే ఉన్నాయన్నమాట. సో మీరైతే మాత్రం మర్చిపోకుండా విజిట్ చేయండి. కింద స్క్రోల్ అవుతున్న కాంటాక్ట్ నెంబర్కి కూడా మీరు కాల్ చేసి మీకు ఎలాంటి కస్టమైజ్డ్ డిజైన్స్తో మీరు రెడీ చేయించుకోవాలన్నా కూడా రెడీ చేయించుకోవచ్చు. థ్యాంక్ యూ. ఇండస్ట్రీలో కమిట్మెంట్ ఇష్యూస్ వస్తే నీకు కూడా వచ్చినట్టు మార్నింగ్ తీసుకెళ్ళానంటే కొట్టి పడేసాడు. ఒక్కళ్ళు కూడా చూడలేదు ఈ సినిమా అని చెప్పడానికి కూడా చాలా ధైర్యం కావాలి. అది నిజం కదా, దాంట్లో ధైర్యం ఏంటి? ఇది నెక్స్ట్ డే ప్లేట్ మార్చేస్తే తప్పు కదా. యాజ్ ఆఫ్ నౌ వీఆర్ కంఫర్టబుల్ దిస్ అని నేను అనుకుంటున్నాను. రష్మిక గారిది మీది ఒకే ఊరు అంట కదా. నీకు కోపం వచ్చిందంటే బాగా తిట్టేత్తరా? తిట్టేద్దామండి. నిజంగా గేమ్ ని ఎలా చేంజ్ చేయగలిగారు? ఏపీఎస్ఎఫ్సి వాళ్ళకి 6 నెలల్లో నేను 6 లక్షలు కట్టా. బిజినెస్ చేయాలనుకుంటే ఇట్ ఈస్ యాజ్ డిఫికల్ట్ యాజ్ రైడింగ్ అ టైగర్.